తీరిక లేనంత పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పడం సులభం. తీరిక చేసుకోవడం మాత్రం కష్టం. అయితే కొన్ని ఇష్టాలు ఆ కష్టాన్ని దాటి కాలాన్ని మనకు అప్పగిస్తాయి. కలెక్టర్గా తీరిక లేనంత పనుల్లో తలమునకలైనప్పటికీ తనలోని క్రియేటివిటీని కాపాడుకుంటున్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోయ ఉర్దూ భాషలో నేర్చుకుంది. వ్యక్తిగత వికాస కోణంలో పిల్లల పాటలు రాస్తోంది. ఉద్యోగ బాధ్యతలకు సృజనాత్మకత జోడిస్తోంది. దేశంలో ఏ అంగన్వాడీ కేంద్రానికి వెళ్లినా ఏ అంటే ఆపిల్, బి అంటే బాల్ అని చదువుతారు పిల్లలు. కరీంనగర్లో అలా కాదు. ఏ ఫర్ యాక్టివ్, బి ఫర్ బ్రైట్, సి ఫర్ క్రియేటివ్ అంటూ ఇంగ్లీష్ ఆల్ఫబెట్స్ ను సరికొత్త పదాలతో పాడతారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ పాట రాశారు. 5 ఏళ్ల క్రితం తన కుమారుడు నైతిక్ పుట్టినప్పుడు మదిలో మెదిలిన పాటకు ఆమె అక్షర రూపమిచ్చారు. ఇదే పాటను తన కుమారుడికి నేర్పించే క్రమంలో కలెక్టరేట్ సిబ్బందికి కొత్తగా అనిపించింది. పాట సృజనాత్మకంగా ఉంది. పిల్లలు ఆసక్తిగా నేర్చుకుంటారు. ఈ పాటని జిల్లాలోని అన్ని అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు నేర్పిస్తే బాగుంటుందని అడిగారు. అందుకు సత్పతి సరే అన్నారు. అక్షరాలే ఆటపాటలై. అప్పటికే అంగన్వాడీల బలోపేతంపై పమేలా సత్పతి దృష్టి సారించారు. చిన్నారులకు పోషకాహార లోపం రాకుండా బలవర్ధక ఆహారంతో పాటు ఆటపాటలతో కూడిన చదువును అందించాలనుకుంటున్నారు. ఇటీవల ఏ ఫర్ యాక్టివ్ పాటను వీడియో రూపంలో విడుదల చేశారు. పిల్లలకు ఈ పాట ఎంతో నచ్చి ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. ఇది కేవలం పాట మాత్రమే కాదు, పాట రూపంలో ఎన్నో విషయాలను పిల్లలకు సులభంగా చెబుతున్న పాఠం. బహుభాషలలో శభాష్ అనిపించుకుంటూ ఇది చాలు అనుకునే వాళ్లు ఉన్నచోటే ఉండిపోతారు. ఇంకా ఏదో తెలుసుకోవాలనే తపన ఉన్నవాళ్లు ఎంతో ముందుకు వెళ్తారు. కలెక్టర్ పమేలా రెండో కోవకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలని తప్పించే జ్ఞానపిపాసి. ఆమె మాతృభాష ఒడియా. హిందీ, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడతారు. తెలుగు రాయగలరు, చదవగలరు. బాధలు తెలుసుకోవడానికి కోయ భాష నేర్చుకుంది. భద్రాచలంలో పనిచేసే సమయంలో అక్కడ గిరిజనుల బాధలు వారి నోట నుంచి తెలుసుకునేందుకు కోయ భాష నేర్చుకున్నారు పమేలా. అంతేకాదు, కోయ భాషలో పాటలు రాసే స్థానిక రచయితలను ప్రోత్సహించి ఎన్నో ఆల్బంలు రూపొందించి విడుదల చేయించారు. కరీంనగర్కు వచ్చాక ఆమెకు ఉర్దూ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది. అనుకున్నదే తడువుగా ట్యూటర్ను వెతికారు. ఉర్దూలో అక్షరాలు నేర్చుకుని బేసిక్ కోర్సు పూర్తి చేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ నుంచి ఉర్దూలో డిప్లొమా పొందారు. భవిష్యత్తులో మరిన్ని కోర్సులు చేసి ఉర్దూలో ప్రావీణ్యాన్ని సాధించాలనుకుంటున్నారు. తెలంగాణలో నిజాం రాజుల కాలంలో రాసిన రెవెన్యూ రికార్డులు ఉర్దూలోనే ఉన్నాయి. అలాంటి వాటిని చదివి అర్థం చేసుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉర్దూ నేర్చుకోవడమే కాదు, తెలుగు గొలుసురాతను అధ్యయనం చేస్తున్నారు పమేలా సత్పతి. సృజనాత్మక కళలు, ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు ఒకే వరలో ఇమడవని అపోహ పడేవారికి కలెక్టర్ పమేలా సత్పతి రాసిన పాట మేలుకొలుపు మాట. ఖచ్చితంగా సాధ్యమే అని బలంగా చెప్పే మాట. సృజన మానసిక వికాసానికే కాదు, అభివృద్ధికి కూడా అని చెప్పే బంగారు బాట. వారి మనసు చదవాలంటే నాకు ఏ ప్రాంతంలో పనిచేసినా ఆ ప్రాంత ప్రజల భాష, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవడం ఇష్టం. వారి సంస్కృతి సంప్రదాయాలతో మమేకమైనప్పుడే వారి హృదయాలను అర్థం చేసుకోగలం, సమస్యలను పరిష్కరించగలం. ప్రతి ప్రాంతానికి తనదైన విశిష్టత ఉంటుంది. ఆ విశిష్టతను అభిమానించడమంటే ఇష్టం. చాలా మంది పేద ప్రజలకు మాతృభాష తప్ప వేరే భాష రాకపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పేద ప్రజల సేవ కోసం వచ్చే అధికారులకు బహుభాషలతో పరిచయం అవసరం. వారి భాషను అర్థం చేసుకోగలిగితే వారి సమస్యను లోతుగా అర్థం చేసుకోగలం.